నమస్తే. నమస్తే సార్. బాగానా? బాగే. ఎట్లున్నావు? బాగున్నాను. అమ్మా అంత మంచిదేనా? అంత బాగే. ఏం చెప్తున్నావు రోజు మరి? ఇగో బీళ్ళ దారం చుడుతున్నా నాన్న. బీడ్ల దారం చుడుతున్నావా? ఏం పేరమ్మా నీ పేరు? లచ్చవా. లచ్చవా? సర్గం లచ్చవా. స్వర్గం లచ్చవా. కొడుకులు బిడ్డలు ఎంతమంది? నాకు 3 కొడుకులు 1 బిడ్డ. అందరికి పెళ్లిళ్ళు చేసినావు? అందరికి పెళ్లిళ్ళు చేసిన. నా పరు 3. నా పరు 3 కొడుకులా? మీ కొడుకులు ఏం చేస్తారు? నా కొడుకులు మొగ్గాలు అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంత దండ పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు మొగ్గాలు ఎవరు నేస్తారు ఇప్పటి వాళ్ళు. తాత ఉన్నాడా మరే? తాత పోయి 10 ఏళ్ళ. 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది. నువ్వే ఈ పని చేసుకుంటా ఇలా అవుతున్నావు? బతుకుతా అన్న. మందులు దవాఖాను. నా కొడుకులు కొనుక్కొని ఇస్తారు. అంటే ఏం లేదమ్మా, నేను మన చేనేత కార్మికులు ఉంటారు కదా, వాళ్ళ గురించి తెలుసుకుందామని వచ్చిన. అట్లనా? సరే. ఇదేంటిదమ్మా? రాట్నం. రత్నం. ఇది షేంటి. ఇది రత్నం, అది షెంటి. ఇది కదురు. ఏం చేస్తారు దీంతో? బీడీలు చేసుకుంటారు. బీడీలు చేసిన వాళ్ళకు చుట్టి 5 రూపాయలు ఇస్తారు ఒక చిట్ట చుడితే. ఇది చుట్టూ చుడితే 5 రూపాయలు బీడీలు చేసేటోళ్ళు ఇస్తారు. అంతే చాలు. కాయగూర మందం. ఇప్పుడు ఇది బీడీలది దారం ఉంది కదా, ఈ దారం చుట్టం ముందుకు దీని మీద ఏం చేసేదాన్ని నేను? మొగ్గాలకు కండెలు చుట్టినా. మరి నా 3 మొగ్గాలు మామూలు మొగ్గని అయితే నేను కండెలు చుట్టుకుందు. ఏది నువ్వు అంటే నీకు పెళ్ళి అయినప్పటి నుంచి? ఓ పెళ్ళి మాకు వెనకటి సందే. మాకు వెనకటి అన్ని మొగ్గాలే ఊరంతా. వాళ్ళకి ఇవి చుట్టిస్తా. కైకి పైసలు కూడా పైసలకు చుట్టిత్తి ఒక గిట్టిన మళ్ళీ రికౌండ్ ఏం చేస్తా అని. అప్పుడు ఎంత ఇచ్చేటోళ్ళమ్మా మరి ఇట్లా చుట్టిస్తే? అప్పుడు ఒక్క లాడీ చుడితే 5 రూపాయలు. 10 చీరలకు ఒక్క 5 రూపాయలు. అగ్గో కవులు. అప్పుడు అంటే రోజుకి ఎన్ని చుడుతుంటివి? ఎంత పైసలు వస్తుండే? రోజు 10 లాడీలు చుడుదు మా మొగ్గాలకు చుట్టి. మళ్ళా ఇప్పుడు తాత సాంచలు నడిపెట్టాడా? మా మొగ్గమే. సాంచాలు లేవు అప్పుడు. సాంచలు లేకుండే, ఇప్పుడు సాంచాలు. ఇప్పుడు ఇట్లా తిప్పుతున్నా చూసినావమ్మా, ఇట్లా తిప్పితే నీకు మరి ఇక్కడ నొయ్యదా? ఓర్చుకోవాలి. నొత్తే పైస ఎట్లా వస్తుంది? బతుకుదేరు గురించి చేసుకోవాలి అంతేగా. అంతే. మన పావుల కోతలు కూర్చున్న కాడ వస్తాయా? ఇప్పుడు ఎన్ని రోజులు అంటే ఇది నువ్వు చేయబట్టి? నేను చేయబట్టి ఇది తాత చనిపోయిన సంజయ్ చేస్తాను. ఇక మొగ్గాలు బంద్ అయినాయి. ఇవే చుట్టుకుంటా అన్న. మరి మొగ్గలు బంద్ అయినాక నీకు ఏమనిపించింది అప్పుడు? అరే మరే చేతుల ముంగట పని లేకపోయే, ఎట్లా బతుకుతాం? పావుల కొత్తలు అయితే పావుల కొత్తలు కాయగూర మందం అని చేసుకుంటా. రికౌండ బుద్ధి కాక. అమ్మా ఇప్పుడు నువ్వు తాతయ్య చనిపోయిన నుంచి వెళ్ళి మరి కూలికేనావా లేకపోతే దీని నుంచి వెళ్ళి కొనసాగిస్తున్నావు మరి ఇట్లనే? కలవేనా కొయ్యవేనా మళ్ళీ ఎవరన్నీ జుట్టుకున్నా. ఎడు చేసి పొట్టకు బతకాలి. ఇప్పటి సంది కొడుకులకు ఆశపడితే ఎవరు పెడతారని. ఏ పని చేసినా గానీ ఇది మాత్రం నువ్వు విడిచిపెడతలేవు. ఇది మరువా. ఎందుకంటే ఇది మన కుల వృత్తి కాబట్టి. కుల వృత్తి మనకు వెనకటి సంది దీంతోనే బువ్వా. ఇది లేని బతకం. నేను ఒకసారి అన్నా అను అను ఒక్కసారి ఇట్లా గంతే. బిగ్గితో పట్టకుండా ఏం కాదు. మెల్ల మెల్ల పట్టుకుంటే ఇట్లా అనాలి. గంతే. అర్రే కానీ ఎంతైనా తక్లీఫే అమ్మా. తక్లీఫ్ ఏమంటే మరి తక్లీఫ్ అయితేనే పావుల కొత్తలు వస్తాయి. ఎందుకు తక్లీఫ్ అంటున్నా చెప్పన్నా? ఇదో ఇంత దూరం ఉన్నది, ఇది ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ దారం దబ్బన పుష్కన అటు ఇటు అయితే ఈ సైడ్ వేసుకోవాలి. ఇది దింపుతా ఉంటే నిమిషానికే ఇగో నాకు ఇల్లు నొత్తుంది. నువ్వు 30 ఏళ్ళ చేస్తున్నావు అంటే నీకు మొక్కాలే. 30 కాదు 60 ఏళ్ళకి వచ్చింది. 60 ఏళ్ళకి వచ్చింది. 60 ఏళ్ళ నువ్వు చేస్తున్నావు అంటే. నా కొడుకులు పుట్టక ముందు సాయంత్రం నా కొడుకులు పెట్టెలు ఉతుకొచ్చిండ్రు. మొగ్గం మాకు దందా బాగుండే. ఇలా 4 మొగ్గాలు ఉండేది. నీ కన్ను కూడా మంచిగా నదిరిచ్చినట్టున్నాయిగా. భగవంతుడి ఇప్పుడు మందం మంచిగానే ఉన్నది కానీ ఒక కన్ను కొంత దెబ్బ తిన్నది. చేయించుకోవాలి చినుకు పడ్డాక. ఇది ఎట్లా అయింది? ఇది పెట్టు మంచిగా. ఇంత నిన్ను తక్లీఫ్ చేస్తానా? ఏం చేస్తాం. ఇంకోటి నేను విన్నామ్మా, నువ్వు మంచిగా అంబాలి మంచిగా కాస్తావాడగా. అంబాలి కాస్తా. ఇప్పుడు కాసిన మళ్ళీ ఊళ్ళో పోతా. ఇప్పుడు మీరు ఉండంగా నాకు కొంచెం పోయాలి. పోతా తాగు. అమ్మా ఎప్పుడన్నా అనిపించిందా మరి నీకు ఈ పని ఏంది ఇట్లా చేసుడు ఏంది? మరి దీంతో రూపాయి అత్తలేపాయ ఏమత్తలేపాయ? మా అనిపిస్తుంది కానీ మరి ఎట్లా బతకాలి? చేతుల ముంగల పని ఉంటే మనసున పడుతుంది. పని లేకపోతే మనసున పడిద్దా? అంతే. ఇప్పుడు సరే
ఇప్పుడు అంటే గిట్లుంది కానీ మీ అప్పుడు బాగా మంది ఇదే వృత్తి చేసేటోళ్ళు కదా. ఇదే వృత్తి మాకు బాగున్నది. మరి ఇప్పుడు కొంచెం తక్కువ అవుతుంది. అసలు ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే అరే మా చేనేత కార్మికులు కూడా తక్కువ అవుతుంది ఇట్లా, అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటావు? పరిస్థితి అంటే ఇక కట్టం చేయకపోతే పరిస్థితి వచ్చినని పని చేస్తే పగుల కొత్తలు వస్తాయి, పని చేస్తారు పిల్లగాళ్ళు గట్లా. అన్నిటికీ వాళ్ళకు ఆశపడితే నడవదని ఈ పని చేస్తా అన్న. చూడురే, దాదాపు అమ్మకు 70 సంవత్సరాలు ఉంటాయి. దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తుంది. 2 నిమిషాలు నేను చేసినా లేదో నాకు ఇదంతా గుంజుతుంది. అమ్మ అట్లుంటే 45 సంవత్సరాల నుంచి చేస్తుందంటే అమ్మకు మొక్కాలి. మళ్ళా ఇలా దారం ఉంటుంది కదా, ఈ దారం పోతుందా ఇటు చూసుకోవాలి, ఇటు దింపాలి, ఈడ సైడ్ చేసుకోవాలి. అంటే 3 పనులు అమ్మ ఒక్కతే చేసుకొని ఈ జీవనం కొనసాగిస్తుంది ఇప్పటికీ. సో అమ్మ నీకు ఇంకొకసారి దండం పెట్టాలి. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇంకా ఇట్లనే దింపుకుంటా. ఇది కూడా అమ్మ అప్పట్లో మన వాళ్ళకి చేసేది. ఇప్పుడు మన బీడీ కార్మికురాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు దారం చుట్టిస్తుంది. అంటే ఉత్త ఉండు ఇష్టం లేక ఈ వయసులో కూడా ఏదో ఒక పని చేస్తే గోళీలకో లేకపోతే తిండుకో అవుతుందని పాయింట్ ఆఫ్ లో అమ్మ కూడా ఆలోచిస్తుంది. మనం కూడా ఇట్లా వేసుకోవాలి. ఎందుకంటే ఉత్త ఉంటే ఏది మన దగ్గర రాదు, పని చేసిన కొద్ది మన దగ్గరకు వస్తుంది. ఇటువంటి ఎవరు చూడితే 1 కిలో కాయగూరలు వచ్చాయి, మరి ఎట్లా వస్తాయి? అవును, పని చేస్తేనే పైసా పని చేస్తేనే అన్ని మన దగ్గర. మనకు పైసా ఎట్లా దొరుకుతుంది? అవును, మంచం వేసుకొని పని వస్తాయా? రాదు. మరి నువ్వు ఇప్పుడు పురాణాలకు ఏం చెప్తావు? మంచిగా పని చేసుకోవాలని చెప్పి ఒకసారి కెమెరా చూసుకుంటా. ఏం కట్టం చేస్తారు, పని చేసుకొని బతకాలి. తిరిగితే బువ్వ దొరకది, లగ్గాలు కావు, పెన్లాలు రాదు. కరెక్ట్, ఇది వాస్తవం. కట్టం చేసుకుంటే రూపాయలు చూసే పెన్లం వస్తుంది. అంతే. జేబులో లోట్లు కనబడని తెల్లటాంగిలా ఓ లోట్లు ఉన్నాయి అని అంటది. ఓ ఈయన దగ్గర ఏం లేవు, బిల్లు ఆపే కొడతాం అని అనుకుంటారు. అమ్మా నువ్వు అంబలి మంచిగా తయారవుతావా? నిన్న మాకు చేసి ఇస్తావా? తాగినావా? చేసింది అంటే అసలు ఎప్పుడైనా నేను తాగలేదా? ఇప్పుడు చేసి ఇస్తా, తాగు. సరేనా? మరి చేద్దాంపా. నాకు కూడా నేర్పు, నేను కూడా ఇంటికైనాక మీ అమ్మని చేయవాను, ఏం కాదు, చేపిమంట. అయిపోయిందా? అయిపోయింది, అంబలి అయిపోయింది. తాగుడే. వాసన మంచి వస్తుంది. ఎండాకాలం కదా. ఎండాకాలం మంచిదా అంబలి? నీ కడుపు చల్లకుండా వచ్చిన వాళ్ళకి ఇట్లా అంబలి పోసినావు అనుకో మంచిగా ఉంటుంది. ఏం పోతా తవ్వంటే ముసలి వాళ్ళన్న పోతే కొన్ని నీళ్ళు తవ్వంటే అంబలి తాగని పోతా. నీళ్ళు లోపుతుంది, అంబలి తాగని గోల ముసలి వాళ్ళన్న పోతారు కదా. సూపర్ సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ ఉన్నది. బాబు తీసుకోరు, దారి ఉన్నది కదా లేదా? మా వాళ్ళు కూడా అటు పక్కకున్నారు, తాగుర్రి, టేస్ట్ చూడుర్రి. కానీ అమ్మ మంచిగా ఉన్నది. నువ్వు పోసుకో, నువ్వు కొంచెం పోసుకుంటా. ఎండాకాలం దినం ఇంత మంచి అంబాలు తాగితే మస్తు ఉంటుంది. ఇప్పుడు ఆ పని మన రత్నం ఉంది చూసినావా? ఇక రత్నం దింపుకుంటా వెనకట తాతకి మంచి అంబలి కాసుకుంటా నువ్వు వస్తే మంచి ఎనర్జీ వచ్చి మంచి ఇంకెక్కువ పని చేస్తుంది. అంబలి మేము ఎప్పటికీ అంబలే. మేము అంబలి అప్పుడు జొన్న అంబలి, పజ్జొన్న అంబలి, మళ్ళీ గింత కుండలు కాస్తాం. అప్పుడు సర్రు ఆ కుండలు కాస్తే లాడీలు మా కొడుకులు అన్ని ఆవుల దొక్కు కత్తురు. అంబలు కాస్తే అన్ని దొక్కి మళ్ళీ ఇట్నే చుట్టి ఈ మొగ్గానికి భీములు పోతాం. భీములు మొగ్గాన్ని ఎత్తురు. పజ్జొన్న గడక, ఉత్తర జొన్న గడక, మక్క గడక, ఇక మెతుకులు అంటే ఒక అవి కండ్లకు అద్దుకున్నాం. చాలా బంజర్రా 10 గుంటలంతా పొలం ఉండే పార్కం, అందులో వండితే ఇక మా కొడుకులకు అది ఒక బంగారం తిన్నాడు. అప్పుడు ఆ కాలం అంటే అంత మంచిదేనా? మంచిదే. ఏం చెప్తున్నావు? ఇక మొగ్గనే ఎత్తా. ఏంటిది?
ఇది నేత్తం మొగ్గం బట్ట. మొగ్గం నెత్తున్నావా? ఇదంతా ఎట్లా తాత కట్టతో నువ్వే వేయించుకున్నావా? నేనే చేయించుకున్నా. ఎన్నేళ్ళ కింద చేయించుకున్నావు ఇదంతా? ఇది 18 సంవత్సరాలు అయిపోతాయండి. 18 సంవత్సరాల కింద ఇది చేయించుకున్నావు. అంతకుముందు ఏం చేసేటోని తాత? ఇక అంతకుముందు అందులో సరి మొగ్గాలు వేసినాం. ఇంకా అక్కడ రింపిన ఫోటో కూడా ఉన్నది నా దగ్గర. అది నేను ఒకసారి చూస్తాను నేను దాన్ని. ఇప్పుడు నువ్వు దాదాపు ఎన్ని ఏళ్ళ ఉంది ఇది ఇది చేస్తున్నావు? ఇది 18 సంవత్సరాలు అయ్యేది. నువ్వు నేర్చుకొని ఎన్ని ఏళ్ళు అవుతుంది? 18 సంవత్సరాలు అయితే. 18 సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నావు. నీ చిన్నప్పటి నుంచి ఏం చేసినావు మరి? నేను చిన్నప్పుడు కొన్ని రోజులు భివాడికి వేయడం, మళ్ళీ కొన్ని రోజులు వచ్చినప్పుడల్లా ఇదే సంఘంలో మొగ్గం వేసినాం. సర్రు చేసుడు, అచ్చత్కుడు, పడుగులు పోసుడు ఇవన్నీ ఉండే. భీవండిలో ఏం చేస్తుండే తాత? భివాడిలో సాంచలే. భీవండిలో కూడా సాంచలే. అక్కడ ఇట్లనే ఉండేనా సాంచలు మరి? ఇట్లనే ఉన్నాయి, అక్కడ ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? దీన్ని సాంచ అంటారు. ఇప్పుడు దీంతో ఏం చేస్తాం మనం? బట్టనేస్తాం. బట్టనేస్తాం. ఏది ఈ టైప్ బట్ట వస్తుంది అన్నట్టు. ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ముందట అది ఉంది కదా ఆ పెద్దది, ఆ దారాలు, అది బట్ట మొత్తం తయారు కానికి అది ఎన్ని రోజులు పడుతుంది? 2 నెలలు పడుతుంది. 2 నెలలు ఇట్లనే నువ్వు తొక్కుకుంటా ఇది చేసుకుంటుంటావా? ఎట్లా దాదా అంటే కాలు నొప్పులు చేతుల నొప్పులు ఇట్లా రావా మరి? అత్తి సాధారణ బంధం 6 మీటర్ అయితే 5 మీటర్ 6 మీటర్ నెత్తా. ఎంత ఇస్తారు మీటర్కు? మీటర్కు 30 రూపాయలు ఇస్తాను. మీటర్కు 30 రూపాయలు ఇస్తారు. అది మొత్తం అయ్యేసరికి 2-3 నెలలు పడుతుంది. మరి ఎట్లుంటుంది తాత? ఇప్పుడు గిరాకీ మంచిగా ఉంటుందా? ఈ గిరాకీ సంగతి మాకు తెలియదు. వాళ్ళే అమ్ముకుంటారు కదా. ఎవరు? సంగపల్లి. మాకు కూలి ఇస్తారు అంతే. మీరు కూలికి ఇంత అన్నట్టు మీరు చేయాలి అంతే. మాల్ అంతా వాళ్ళది. మాల్ మొత్తం వాళ్ళే. మాల్ మీకు ఇస్తే 2 నెలలకు మీరు మాల్ అప్ప చెప్పాలి. రోజు ఎన్ని గంటలు దీని మీద పని చేస్తావు తాత? 6 గంటలు చెప్తా. 6-7 గంటలు. 6-7 గంటలు దీని మీదే పని చేస్తావు తాత. 6-7 గంటలు పొద్దుగాల నుంచి సాతనంత మందం 6-7 గంటలు ఈ పని చేసుకుంటూనే ఉంటాడు. ఇట్లా 2 నెలలు ఈ పని మీద ఉంటే అక్కడ చూసినాం కదా ఆ దారాలు ఇట్లా బట్ట తీరు తయారవుతాయి అన్నట్టు. ఎప్పుడన్నా అనిపించిందా తాత ఏంది కష్టము, ఎట్లా గింత తక్లీఫ్ ఉన్నది కదా దీన్ని? బతుకుడు ఎట్లా మరి? వ్యవసాయ పని చేయరాదా? సైకిల్ పోతే రోజుకు ఒక గంటకి 1000 రూపాయలు ఉన్నది. 10 గంటలకు పోతాడు, 5 కొట్టంగా వస్తాడు. అలా 1000 రూపాయల సైకిల్ మేము చేస్తే 200 పని కూడా కాదు. సరే కాదా? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా ఎట్లా సెట్ చేసుకుంటావు? ఇదంతా ఇవన్నీ పోగు అతకాలి వాళ్ళు పోసినాక. ఆ పోగు దబ్బన ఏదన్నా మిస్టేక్ అయితే ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ ఒకటి తప్పిపోతే ఒకటి పెట్టుకోవాలి. ఇట్లా నువ్వే పెట్టుకుంటావు అది కూడా? అరే 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 అరే. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకుంటూ నువ్వే జాడి పోవద్దు. సరే ఇప్పుడు చేయంగా పోతుంది అనుకో, నీకు ఎట్లా ఏర్పాటు చేస్తావు నువ్వు దీన్ని? మాకు ఏర్పడుతుంది. అంతేనా? ఏర్పాటు చేస్తాం. పోగు లేకపోతే పోగు పెట్టుకుంటాం. పోగు పెట్టుకొని నీ ఇచ్చే నువ్వే అది చేస్తావు. అక్కడ పోషకాన్నే తప్పిస్తారు. ఇది 18 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నావు. ఏమైనా లాభం ఉందా తాత మరి? ఏం లాభం లేదు. మా పిల్లగాళ్ళు 4 బిడ్డలకు అంతవరకే లగ్గాలు అయిపోయినాయి. ఇంకా ఇది చేసుకుంటే ఇంత పొట్టమందం. ఆ గవర్నమెంట్ బియ్యం ఇస్తారు ఉచితంగానే, అవి తింటాం. ఇంత పని చేస్తే 4 గంటలకు 100 రూపాయల కళ్ళు తాగేస్తా. మరి కళ్ళు తాగితేనే ఇది చేస్తాను అన్నట్టు ఇక వారికి ఎనర్జీ. ఇప్పుడు ఏమేమి నేస్తావు తాత? ఈ బట్ట దేనికి అన్నట్టు? ఇప్పుడు నువ్వు నేసే బట్ట అంగి బట్ట అవుతుంది. అంగి బట్ట ఇది ఒరిజినల్ క్లాత్ కదా? ఇది రోలు పోతే ఇంకా తెల్లగా అయిపోతే సూపర్ అవుతుంది. ఓన్లీ అంగి బట్టలు నేస్తావా లేకపోతే తువాలలు, లుంగీలు, ధోతీలు? అవి లేవు. అవేం లేవు. ఇవి నేర్చుకుంటూనే ఉంటున్నావు. అమ్మ ఏమైనా నేస్తారా మరే? అమ్మాయికి ఇటువంటి కండలు చుట్టుంది. ఎవి? ఈ కండలా? ఏది రాట్నం మీద కండలు చుట్టేది ఇవే కదా? మనము ఫస్ట్ అమ్మ దగ్గరకు పోయి అది రాట్నం దింపినాం కదా, సో ఆ అమ్మోళ్ళు ఈ కండలు చుడితే ఈ కండలు తీసుకొచ్చి వాళ్ళు ఇట్లా ఈ మగ్గం నేస్తారు అన్నట్టు, అంతే కదా? ఇప్పటికీ ఎన్ని నేసినావు ఇవి? 18 సంవత్సరాలు ఎక్కింది. నెలకు 6 భీములు నేసినాం. నెలకు 6 భీములు? నెల ఆడాదికి 6 భీములు. 2 నెలలకు ఒకటిగా. ఈ కాలు చేతులు ఇవన్నీ అంటే నొత్తాయి కదా తాత? నొత్తిగా మందులు ఆడాలి, చదువు దాకా అనుకోవాలి. ఇదేంటి తాత? దీన్ని ఏమంటారు? నాడే అంటారు.
నాడే. దీన్ని ఏం చేస్తాం? దీన్ని కండబెట్టి మొగ్గనెత్తాం. అంటే ఎట్లా పెట్టి ఏడ పెడతారు? ఇట్లా కండబెట్టి అట్లా పెట్టి అట్లా పెడితే అది అటు ఇటు అంటదా? పోగు తీయాలి, ఇందుకెళ్ళి పుసలకెళ్ళి ఆ పోగు తీసి ఇలా పెడతారు. ఇలా పెడితే అది అటు టప్ప 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 అని కొడుతుంది. మరి అది ఎప్పుడన్నా ఊసొచ్చి దెబ్బలు దాకా అట్లా ఇట్లా జరగదా తాత? ఆకుతాయి. అంటే రిస్కే పని కదా. రిస్కే. ఇప్పుడు దీన్ని ఏమంటారు? దీన్ని ఎందుకు ఉంది? ఈ సేల్ అంటారు దీన్ని. సేల్ బట్ట జరుపు పెట్టుకోవాలి. ఇది దేనికి పనికి వస్తుంది? దీనికి బట్ట ఇటు దగ్గరికి గుంజుక రాకుండా ఇటు టైట్గా వస్తుంది. టైట్గా వస్తుంది. వీటిని ఏమంటారు? అది పనే. సో అవన్నీ టక్క 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 అని కొడితే అన్నీ ఉంటేనే బట్ట తయారవుతుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా బట్ట తయారు కాదు. చేసిన పని వృధానే. మొత్తానికైతే ఇంత పెద్ద కష్టం కూడా నువ్వు సంతోషంగా చేసుకుంటున్నావు. చూసిరా తాత ఇంత పెద్ద కష్టం కూడా మంచిగా హ్యాపీనెస్, అంటే పని పట్ల ఉన్న తాతకున్న శ్రద్ధ కానీ పని చేసుకుంటే ఇంత పొట్ట తిప్పలు అవుతాయి కాబట్టి ఆ సంతోషంతోనే తాత ఈ రకంగా చేసుకుంటుండు. ఇది కూడా తాత రోజుకు ఒక 6 గంటలు పని చేస్తాడు దీని మీద. అట్లా 6 గంటలు పని చేస్తేనే ఆ ముందటున్న ఏదైతుందో ఆ దారాలు ఒక 2-3 నెలలలో ఇట్లా మనం వేసుకుంటున్నాం కదా అంగిబట్ట, ఈ అంగిబట్ట తయారవుతుంది. అంటే ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్నా అది ఉన్నా ఇది ఉన్నా తాత మాత్రం ఇట్లాంటి చెక్కది మగ్గం చేతి మగ్గాన్నే చూజ్ చేసుకొని ఈ రకంగా వేసుకుంటుండు. తాతకు కూడా ఆయిట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఈ వయసులో ఆ కాళ్ళు అటు దొక్కుకుంటా ఈ చేతితో ఇట్లా అనుకుంటుండే తాత యాక్టివ్నెస్ ఎట్లున్నది, తాత తినే ఫుడ్ ఎట్లున్నది మనం కూడా నేర్చుకోవాలి. ఏది మిషన్లకి అలవాటు పడితే కూడా మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లాంటి చేతి వృత్తులు అనేది ఎందుకంటారు? సో మంచిగా మనమే చేసుకుంటే ఆ చేతి వృత్తులు అనేది ఉంటుంది. తాత నువ్వు మంచిగా ఇట్లా కాదు, మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచిగా నీకు ఏదైతే హ్యాపీ అనిపిస్తుందో దాని పరంగా చెయ్యి. మంచిగా దేవుడు కూడా నీకు సహాయపడతాడు. సరేనా? చేసుకోవాలి. సరే ఉంటా మరి. ఓకే తాత. ఇక ఇప్పటిదాకా తాత దగ్గర చూసినాం కదా, అది చేతి మగ్గం, అది ఫస్ట్ జనరేషన్ అన్నట్టు. ఆ తాతోళ్ళ మనవడే మన అన్న పేరు అశోక్, ఇప్పుడే తెలుసుకున్నా. ఇది సెకండ్ జనరేషన్ మిషన్స్ అన్నట్టు. అంటే అక్కడ తాత చేతితోని కాళ్ళతో చేస్తుంది కదా, ఇది కొంచెం మిషనరీ. సో ఇది సెకండ్ జనరేషను. దీని పట్ల ఎట్లుంటుంది వర్క్, అసలు ఎట్లా వర్క్ చేస్తారు అదనేది మొత్తం అశోక్ అన్నతో తెలుసుకొని చూద్దాం. అన్న అశోక్ అన్న నమస్తే. నమస్తే. బాయ్ నాన్న. అంత మంచిదే. మనం కొంచెం ముచ్చట్లు పెట్టుకుందాం మన దాని గురించి. ఎప్పటి నుంచి చేస్తున్నావే ఈ వర్క్? నేను 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి. ఫస్ట్ మహారాష్ట్రలో ఉన్నా, అక్కడి నుంచి మందం పడకుండా ఇక్కడ సాంత తెచ్చుకొని వేసుకున్నాం. ఇక బతుకమ్మ చీరలు నడిపినాం. ఇప్పుడు బతుకమ్మ చీర లేకపోతే చిన్న తోలు నడుపుతాను. ఓకే ఓకే. ఇప్పుడు మహారాష్ట్రలో ఏం చేసేదండి? మహారాష్ట్రలో మిగత పని చేసినాం. అంటే ఇదే టెక్స్టైల్ వర్కే. ఆడిట్లుండే వర్క్, ఆడిట్లుంటుంది వర్క్ మొత్తం. ఆడగిట్లనే సాంచాలు ఉంటాయి, జోళ్ళు ఉంటాయి, బగ్గు ఉంటాయి. ఇక్కడ అంటే ఇల్లు కాబట్టి చిన్న జోలు వేసుకున్నాం. ఆడైతే పట్టని జోలు ఉంటాయి, 10 జోలు 20 జోలు గిట్లు ఉంటాయి. పెళ్ళైందా? అయింది. పెళ్ళైంది. పిల్లలు? 2 పిల్లలు. అంటే దీంతోనే ఇప్పుడు ఇల్లు మొత్తం గడుతుంది అన్న? దీంతో కడుతుంది. ఎంత వస్తాయి అంటే ఇప్పుడు మనం దీనిలో పని చేస్తే? 300-400 అవుతుంది. దేనికి? రోజుకు అంతే. అట్లా అయితే మనం ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే? ఇక మన ఇంటికాడ పని కాబట్టి ఇక ఏదో ఇంటికాడ చూసుకుంటా ఇది చూసుకుంటా బడికి వాళ్ళకి చేసుకోవచ్చు. అనుకోండి ఏదో ఇంటికాడ పని అని చేసుకుంటున్నాం. ఇది కాక ఇంకేమైనా చేస్తావా మరి? ఇది కాక ఇంకేం లేదు. ఇక దీని మీదనే గడవాలి, నువ్వు గడవాలి, అన్ని గడవాలి. బతుకమ్మ చీరలు ఉన్నప్పుడే కొంచెం అలా గవర్నమెంట్ రేట్ ఇచ్చింది కాబట్టి నేను ఒక్కనైతే కట్టిన బతుకపెళ్ళ. ఇంకా మిగతా వాళ్ళు అందరూ సొంత వర్కులు చేసుకుంటారు. మనకు అంత సోమతి లేదు కాబట్టి సొంత వర్క్ లేదు, కూలి పనులు ఏదో తెచ్చుకొని నడుపుకుంటున్నా. ఇక్కడ ఉన్న మిషన్లు అన్ని మాయే సొంతం. ఇప్పుడు ఆ తాత దగ్గరకు వచ్చిన, ఆ తాత ఏంటంటే వెనకడ పద్ధతులనే మంచిగా చేతితోని కాళ్ళతో అట్లా ఇట్లా చేస్తున్నాడు. దానికి దీనికి డిఫరెంట్ ఏంది
అంటే నువ్వు ఇది అది చూసినావు, ఇప్పుడు ఇది నడుపుతున్నావు, దానికి దీనికి డిఫరెంట్. అంటే అది ఒకప్పుడు వాళ్ళ మొగ్గం నుంచి ఏదో నడిచింది కాబట్టి ఇప్పుడు కొంచెం డెవలప్ చేయాలంటే ఇట్లా మిషన్ తీసిర్రు. మిషన్ చేయాలంటే ఇక మిషన్ తీస్తే బట్ట కొంచెం ఎక్కువ వెళ్తుంది కాబట్టి దాంతో అంటే అందది ఈ మిషన్ తోటి ఎక్కువ అంతది కాబట్టి ప్రజలకు అందాలని చెప్పేసి ఈ మాదిరిగా తీసేది. అది 2 నెలలు వేసేది, ఈ నెలలో చేయొచ్చు అట్లా. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఈ వైట్ కలర్ది గ్రీన్ కలర్ది, ఈ డిజైన్ ఎట్లా సెట్ చేస్తారు అంటే రానికంటే ఇప్పుడు తువ్వాల అంటే ఇప్పుడు మనకు డెకరేషన్ కావాలంటే ఒక పట్టి పెట్టాలి కదా, అది ఎట్లా పెడతారు? ఎట్లా అంటే అక్కడ మనకు భీమ్ లోసే కాడ వాళ్ళు లెక్క పెట్టుకొని ఏది ఎట్లా ఉంటుంది అనేది అటు ఇటు సైలకు పెట్టి పొగలు పెట్టి పోస్తారు అన్నట్టు. పోసిన తర్వాత దాన్ని బట్టి మనం ఎట్లా నడపాలి, ఎట్లా నింపాలి, ఎట్లా వేయాలి, కమ్మ ఎట్లా వేయాలి, ఎన్ని ఇంచులు వేయాలి అన్నది వాళ్ళు చెప్తారు. ఇది 40 ఇంచులు తువ్వాల, 40 ఇంచులు మనకు చెప్తారు, 40 ఇంచులు కరెక్ట్ రావాలని చెప్తారు. మన అంటే చైన్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ, ఈ చైన్ ఇంగ్లీష్ కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత అది బంద్ పడిన తర్వాత ఈ జోట అనేది వేయాలి. ఈ ఏ కలర్ ఉంటే ఆ కలరు, ఇది ఎన్ని ఉంటే ఎన్ని పీకులు ఉంటే అన్ని పీకులు వేసుకొని తువ్వాలే వేయాలి. ఇంగ్లీష్ అన్న అది దేనికి ఇంగ్లీష్ అనేవాడు? ఇంగ్లీష్ సాంచలు దీని అంటారు. ఓకే. ఇక జపాన్ సాంచలు వేరే ఉన్నాయి పేటి, అవి చవే కొట్టుకుంటే అవి కలర్స్ ఓన్లీ కమ్ములే ఇట్లా మనం జోటలు వేయాలి అంతే, దానికి ఏం లేదు. ఏ మిషన్ అయినా మనిషి ఉండాలి, మనిషి లేదు నడవది. దాదాపు 6 సంవత్సరాలు చేస్తున్నావు. ఇప్పుడు ఇదంతా చేస్తున్నావు, ఇదంతా అంటే ఈ సౌండ్ ఇదంతా ఉడకపోతే ఇదంతా ఉంటుంది కదా, ఉంటుంది. అది ఎట్లా మరి అదంతా ఎట్లా అంటే ఏం చెప్పుడు ఇక అంతే, ఇక మన పని కావాల్సి ఉంటుంది కాబట్టి ఇక అంతే, ఇక మన పని కాబట్టి మనం చేసుకుంటాం అంతే, ఏం లేదు. అంత ఇక కాపుస్తుంది ఇది అంత వెళ్తుంది. ఎండాకాలం గరం అడి పంక పెట్టుకోరాదు, ఏది పెట్టుకోరాదు. పంక పెట్టుకుంటే అంతా నోట్లో అదంతా పోతుంది నడుపుకుంటా పోతే. ఇప్పుడు మీ బాపు వాళ్ళు చేసేటోళ్ళ అంత మీ తాత ఆయన చూసిన బాపు కూడా ఇదే పని చేస్తాడు. మా బాపు ఇదే పని చేసేటోడు. ఇక నేను వేరే ఇక టెక్స్టైల్ పార్క్ వేరే ఉండే కానీ ఇక మా బాపు అక్కడ మందవాడి ఏదైనా పని చేసుకుందాం అంటే ఇక్కడ వేసినాము. ఇక మా బాపుకు సాధన ఇదే లేదు. ఇక కాతం కాకపోతే ఏడిపోతామని ఇక దీన్ని పట్టుకొని ఇక అంత నడుపుకుంటా ఉంటాను. పిల్లల్ని చూసుకుంటా, బడిగోలు వేసుకుంటా, తీసుకొచ్చుకుంటా, ఇక ఇదే చేసుకుంటున్నా. తాత దగ్గర కూడా ఉంది ఏంటిది, దీన్ని జోటా అంటారు. జోటా ఇలా దారము కండబెట్టి అటు కావాల్సింది అది టప్ప టప్ప నడుతుంది. ఇది ఇంత షార్ప్ ఉంది కానీ పుష్కన ఎప్పుడన్నా మనకు మనిషికి పడితే పరిస్థితి ఇక కూర్చుడే, అది చెప్పరాదు. మిషన్ ఎట్లుంటుందో తెలియదు. అది ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ చాల మీద ఎగరచ్చి మన కడుపులో దాకినా తాగొచ్చు, చెప్పలేము. చూసిరా ఇంత అంటే ఇది ఎంత షార్ప్ ఉందంటే, ఈ షార్ప్నెస్ వాళ్ళు టప్ప 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 కొట్టుకోగా పుష్కరం మన మీద పడితే మనకు కడుపులో పడ్డానుకో కథమే. ఏదైనా అంటే రిస్క్తో కూడా పని అయింది నాకు తెలిసి. అసలు ఎప్పుడు మిస్టేక్ ఏదో ఎప్పుడైనా ఎగరచ్చు మన కడుపులో తాగొచ్చు, నెత్తికి తాగొచ్చు. మన పిల్లలు వచ్చి ఒకవేళ సంథింగ్ నువ్వు వచ్చిన ఏదైనా వచ్చినా అది సడన్గా వచ్చి తాగొచ్చు, రాకపోతే బెస్ట్. ఇప్పుడు నేను దాదాపు నెలకు నువ్వు ఎంత సంపాదిస్తావు దీంతో, మన సాంచలు దాంతో? నెలకు 15,000 దాకా వస్తాయి. నెలకు 15,000 దాకా వస్తాయి. అంటే ఇప్పుడు ఇది 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 చేసి వేరేటోళ్ళకి అప్ప ఎప్పుడా ఇది వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. ఇప్పుడు రిస్కే ఉంటాయి కదా, రిస్కే అంటే చేయంగా ఇది చేయంగా కానీ చూసుకుంటే వేసుకోవాలి. పిల్లలు వచ్చిన చూసుకోవాలి. ఇప్పుడు ఒక్క మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది అన్న? అంటే దీనికి మిషన్ ఒక కాస్ట్ అంటే ఇప్పుడు మేము ఆడ సిరిసిల కంచెలు తీసుకొచ్చినాం. 70,000 అప్పట్లో ఎన్ని 6 సంవత్సరాల కింద 6 సంవత్సరాల కింద ఒక్క మిషన్ 70,000 పడ్డది. 70,000 4 మిషన్లు ఉన్నాయి. 4 మిషన్లు. ఓకే ఓకే. మళ్ళీ కండల్ మెషిన్ వేరే, అదేంటిది? అది కండల్ మిషన్ మా వైఫ్ కుడుతుంది. అప్పుడు అక్క కూడా పని చేస్తుంది, కండలు కుడుతుంది. ఇల్లు మొత్తం దీని మీదే ఉండాలి. అట్లయితేనే మనకు నెలకు ఇన్ని పైసలు వస్తాయి. లేకపోతే ఏ ఒక్కరు చేయకపోయినా మనకు కొంచెం 4 సంవత్సరాలు నడుపుకుంటే అది చుట్టరాదు. ఇప్పుడు అది కొన్ని చుట్టి వాళ్ళు ఎత్తే మనం నడుపుకుంటాం అన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ కొన్నావు కదా, అంటే ఏమన్నా లోన్ తెచ్చుకున్నావా లేకపోతే ఇట్లా? లోన్ లేదు. అంటే నీ పైసలు జాయిన్ చేసుకున్న పైసలు తీసుకున్నాం. వాళ్ళని అప్పు తెచ్చుకొని ఆయన తీసుకొని అప్పు చేయాల్సింది. లేకపోతే ఏం చెప్తా, అప్పుడప్పుడు మనకు ఒక పని కావాలంటే తీసుకోవాలి. అంటే నిన్న అప్పు తెచ్చిన అయితే మరి సాంచలతో అయితే పోయినాయా అప్పు పైసలు? ముట్టేనంటే వచ్చిన కాడికే అయిపోతున్నాయి. ఇక అప్పట్లో ఇక నిన్నే అనుకో. ఇక అప్పుడు బతుకమ్మ చీరలు ఉండే అప్పుడు అవి నడిపినాం స్టార్టింగ్ లో. ఇవి ఎప్పుడైతే పిటేసినా బతుకమ్మ చీరలే చాలా అయినాయి అన్నట్టు. మేము అవే నడిపినాం, సిరుసులే నడిపినాం. వీటితో తోడే మనకు వెళ్ళింది. అప్పుడు మనకు అన్ని డెక్కినాయి. అప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇట్లా తయారు చేస్తున్నాం కానీ ఇప్పుడు దీని మార్కెట్ మీకు ఎట్లున్నది? అంటే ఇప్పుడు ఎన్ని తువాలు తయారు చేయొచ్చు ఇప్పుడు మనం దాంతో? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 30 తువాలు వెళ్తున్నాయి. ఒక భీమ్ అద్దరు భీమ్ అంటే అవి దానికి 1000 మీటర్లు పోతారు, వాళ్ళు 1500 మీటర్లు పోతారు. ఇది కాటన్ సైజింగ్ భీమ్ కాబట్టి 1500 ఇప్పుడు పోసిరు ప్రస్తుతానికి అయితే. ఇక వేరే వాళ్ళకి అయితే గుండె భీములు పోతారు కానీ 1000 మీటర్లు పోతారు. గుండె భీములు అంటే గుండె అంటే కొంచెం దొడ్డు ఉంటుంది, అది డబల్ మిక్స్. ఇది సైజింగ్ కాటన్ భీమ్ అన్నట్టు. ఒక 30 తువాలు తయారైతే ఇప్పుడు నాకైతే ప్రస్తుతం 30 తువాలు అవుతున్నాయి. ఓకే ఓకే ఓకే. 12 గంటల డ్యూటీ చేస్తే. అంటే తువాలకు మీరు తయారు చేసినాక ఎంత పడుతుంది? మీరు వాళ్ళకి ఎంత కమ్ముతారు? ఇక వాళ్ళు ఎంత కమ్ముకుంటారో అది మనకు తెలియదు కానీ
ఇప్పుడు గుత్త మీకు ఇస్తే మీరు తయారు చేసి ఇవ్వాలి ఇంత. మేము అట్లా డాకాలు తీసి గడిబట్టి పెడితే వాళ్ళు తీసుకోపోతారు. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, మిషన్కి ఎత్తారు. మిషన్కి ఎత్తి ఇవన్నీ కుట్టి మళ్ళీ 1 by 1 కటింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి మిషన్ కింద ఎత్తి దాన్ని మళ్ళీ ప్యాక్ చేసుకొని వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు అమ్ముతారు. ఎందుకంటే మనము ఈ తయారు చేసేది మాత్రం తయారు చేసి ఇస్తాం అంతే. మనం తయారు చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళ జిమ్మదారి. ఇవేంటి అన్న ఈ తువాలు తయారైంది కదా? అర్రే అవి మేము నేసిన తర్వాత తీసిన తర్వాత దాన్ని పట్టాలి. చూసిరా తెల్ల తువాలలు ఇట్లా తయారు చేస్తావు అన్నట్టు. తయారు చేస్తాం. అంటే ఈ డిజైన్ కూడా నువ్వే కొడతావు? ఈ డిజైన్ వాళ్ళు కొడతారు, ఇక మేము ఇది కొడతాం. ఏది ఇది ఒకటి ఇప్పుడు ఏర్పడుతుంది. ఇక ఒకటి సార్ ఇది కమ్మెత్తాము, ఇడికి తువాల ఇంత స్టార్ట్, ఇక ఇడి కటింగ్ అవుతుంది అన్నట్టు. ఒక్క తువాల? ఇది ఒక్క తువాల 40 ఇంచులు. ఓకే, అట్లా 40 ఇంచులకు ఒక తువాల. 40 ఇంచుల తువాల అంటే వాళ్ళు ఎట్లా పెట్టుకుంటే అట్లా, మనకు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మార్కెట్ బజార్ ఉంటే అట్లా 40 ఇంచులు పెట్టుకోవచ్చు, 30 ఇంచులు పెట్టుకోవచ్చు. ఎంత అంటే పెద్ద తువాలు చిన్న తువాలు ఉంటాయి కదా, ఇది మెడల్ వేసుకున్న తువాలు ప్రస్తుతానికి అయితే ఇవి అట్లా. ఓకే ఓకే. కాదే నాకు ఏమనిపిస్తుంది, మనం కట్టుకునే తువాలు అంటే 30-70 సైజులు అంటే ఇంకా పెద్దగా ఉంటాయి. అవి మనకు ప్రోగ్రామ్ లేదు కాదు, ఇప్పుడు మనకి ఇవే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇది ఇచ్చారు. ఇవి ఎక్కువ సేల్ అయితే కాబట్టి ఇవి ఎక్కువ సేల్ అయితే ఎండాకాలం అట్లా. అదే ఇప్పుడు దీంతో ఒక నెలకి 10-15 వేలు వస్తున్నాయి. ఎంత మిగులుతాయి? ఎంత మిగిలిన అంటే ఖర్చులు మన ఇంట్లో ఎట్లా ఉంటాయి, పిల్లలు ఉన్నారు అవి ఉన్నారు, ఇక దాన్ని బట్టి ఆడికాడికే అవుతున్నాయి. ఇప్పుడు అంటే మన ఏజ్ వాళ్ళు వాళ్ళందరూ దుబాయ్ అట్లా పోతారు కదా, మరి అటు పోకుండా ఇన్నే ఉన్నావు కదా, అంటే 2 ఏళ్ళు పోయొచ్చిన 2 పోతే ఆడకంతే ఉన్నది. 20,000-22 అని చెప్తారు కానీ ఆ ఫుడ్ వీడు ఆ వీటికి అంతా ఆడుకోతే ఏం మిగిలే కదా, మళ్ళీ 10,000 మిగులుతాయి. ఇక అంత దూరం పోయారు మనం ఇది చేసుకుని నడుపుకుని అంత కాడికి వేసుకున్నా నయం కదా. ఇవేంటి ఇవేమో అన్నావు? అవు ఇదేంది వేరే డిజైన్ మళ్ళా? అంటే ఇది లైనింగ్, ఇది ప్లేన్. వాళ్ళ పూర్వం ఎట్లా అంటే అట్లా అంటే అట్లా పోసి ఇచ్చారు అంత ఒకటే, కానీ కలర్ కోమ్ పెట్టి ఇలా ఏం లేదు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, లైన్ ఈ లైన్ దారాలన్నీ నువ్వే సెట్ చేస్తావా? అక్కడ వార్పిన్ వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఇప్పుడు వార్పిన్ దాంట్లో నీకు ఇప్పుడు తీసుకుపోతారు. శాండ్ డాక్టర్ అనేది వార్పిన్ ఉన్నది, అలా పెడతారు. ఇక్కడ కొన్ని అది ఇట్లా పోతారు అన్నట్టు లెక్క పెట్టుకుంటా. మీరు గమనించిరా, ఇక్కడ ఫస్ట్ తాతనేమో ఆ తాతనే సెట్ చేసుకున్నాడు, కానీ ఇక్కడ ఈ మిషన్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు సెట్ చేసి డైరెక్ట్ బీమ్ ఇస్తారు. ఇప్పుడు వార్పిన్లో పోవాలి మీరు, అక్కడ మెయిన్ ఫస్ట్ అదే ఆడ తయారు ఇక్కడికి వస్తాయి. ఓకే ఓకే. కానీ పని అనేది కొంత మీకు అనేది కొంత తగ్గింది. ఇదేంటిది? అది కండల్ మెషిన్. ఈ కండల్ మెషిన్ అది కోములు. ఇవేంటి? ఇది ఊసలు అంటారు దీన్ని. వీటిని ఊసలు అంటారు. ఇది ఇక కండలు చుట్టూ మన దాని నడిచేటి ఇవి, అవి కోములు అంటారు. అవి కోములు అట్లా వస్తాయి. కోములు అట్లా వస్తే మనం ఇట్లా పెట్టి వజన్ పెట్టుకొని చుట్టాలి. ఇట్లా మెత్తగా నడువ ఇట్లా గట్టిగా ఉండాలి. మరి డస్ట్ మొత్తం పోతుంది, అంటే ఆరోగ్యం ఇక అవుతుంది. అది అయినప్పుడు ఇక లోపల ప్రాబ్లం అయినప్పుడు ఇక స్కాన్ తీసినప్పుడు అవి అయినప్పుడు నాంజో బింజో తయారవుతుంది. అంటే ఏ పనైనా రిస్క్ లేకుండా మాత్రం ఉండదు నాకు తెలిసి. నాకు అర్థమైంది ఏంటంటే, మనము స్టార్టింగ్ లా రాట్నం అని అమ్మ జుట్టింది కదా, సో అవే ఇవి అన్నట్టు కదా. అవే ఇవి కానీ ఇది మిషన్ చుడుతుంది. అక్కడ అమ్మ వర్క్ అది చేతితోటి పుట్టింది, ఇదో మిషన్ తోటి. ఇది పర్ఫెక్షన్ కరెక్ట్. అన్ని 30-40 కుట్టచ్చు, అలా ఒకటి చుట్టూ ఉంటుంది. ఇలా 30 మనం చుట్టుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. కానీ ఇదంతా దుమ్ము, ఇదంతా డస్ట్ ప్రాబ్లమే. ఇప్పుడు ఎట్లుందన్న, అంటే మంచిగా అవుతుంది, వెళ్తుంది కదా ఇల్లు అంతా? ఇప్పుడు బజారు కరెక్ట్ లేదు, మార్కెట్ కరెక్ట్ లేదు, ఇక పైసలు కూడా సరిగ్గా వస్తలేవు. ఇది మాల్ కూడా పోతలేదు, అంత పెండింగ్ లో ఉన్నది. ఇప్పుడు ఎట్లా మరి మాల్ పోకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం? ఏదో ఇక మన ఫ్యామిలీ అని చెప్పేసి ఏదో బాగా నడుపుతున్నా అని చెప్పేసి ఏదో ఇలా ఒడ్డెక్కిస్తున్నాం. అంటే వేరే ఇది కాక ఇంకా వేరే పని ఏమైనా? వేరే ఇక ఏం లేదు ఇక చేసడానికి. పోతే మళ్ళీ జైచాలు లేకపోతే ఏదైనా పని చేసి అదే 10,000 ఇస్తారు, రాని పోనీ అవి వెళ్తాయి. అది కుదరదు. పొలం లేవు, ఏది లేదు, ఏవి లేవు. ఇదే ఇక మా మిషన్ పనులు ఇక తప్పించి ఏవి లేదు. ఓకే ఓకే. మంచిగా మార్కెట్ మీకు తగ్గట్టు మార్కెట్ కూడా మంచిగా ఉంటే ఇంకెక్కువ సేల్ అవుతుంది. అంటే ఎందుకు మార్కెట్ తగ్గిందంటారు మరి? మార్కెట్ తగ్గిందంటే ఇప్పుడు మనకు అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండదు కదా, ఇక అప్పట్లో మనకు బతుకం చీరలు ఇచ్చారు కాబట్టి అవే ఎక్కువ నడిపినాం కాబట్టి ఇవి తక్కువ నడిచినాయి కాబట్టి అప్పుడు మార్కెట్ సెల్ అయింది. ఇప్పుడు అంతా ఊరంతా ఇదే చాలా అయింది. ఊరంతా ఇదే చాలా అయిన తర్వాత ఇప్పుడు ఏమైతుంది, ఇక మార్కెట్ డౌన్ అయిపోయింది. అట్లా మిషన్ ఉన్నాయి కానీ మార్కెటింగ్ కరెక్ట్ లేదు. ఓకే. ఈ సాయంత్రం ఇది నూనె పెట్టుడే కంపల్సరీ, కన్ఫర్మ్ నూనె పెట్టాలి, లేకపోతే అది పట్టుకుంటే జోట ఎగురు అవుతుంది. స్టార్ట్ చేస్తున్నారు. ఓకే.
ఒక్కసారి స్టార్ట్ ఎట్లా ఎట్లా ఎత్తావు అసలు ఏం కదా? ఏం లేదు, ఇట్లా జూట తీసుకోవాలి, కండ పెట్టుకోవాలి, కండ పెట్టుకున్న తర్వాత ఇళ్ళకెళ్ళి దారం తీసుకోవాలి, ఇది దారం కట్టుకోవాలి, ఇట్లా జూట పెట్టి ఇది కాంట, ఇది లేదు నడవది, ఇది ఉండాలి ఖచ్చితంగా, ఇది లేకపోతే సాయంత్రం బంద్ పడుతుంది, దీంతో ఆట పని. బంద్ చేయాలి, పోగు అది బంద్ పడుతుంది, ఈ పోగు తగ్గింది అనుకో ఇది బంద్ చేపిస్తుంది, అది ఇది రాస్తేనే నడుస్తుంది, అది ఇక్కడ రాకపోతే బంద్ పడుతుంది, దారం మీద తగ్గింది అనుకో ఆటోమేటిక్ బంద్ పడుతుంది, అయిపోయినా బంద్ పడుతుంది, దాని పని అది చేసుకుంటుంది. ఓకే, ఇది ఆఫ్ చేయాలంటే ఈడు ఉంటుంది, ఆన్ చేయాలని ఇది అది చాలా అదే ఇట్లని ఆన్ ఆఫ్. ఓకే ఓకే మంచిగా ఉన్నది. కానీ ఇప్పుడు ఇక్కడ అయిపోతే ఎట్లా? ఇది అయిపోతే ఇది బంద్ పెడుతుంది, ఈ కాంట అదే బంద్ ఇదే బంద్ చేపిస్తుంది, ఇది ఇట్లా ఆగిన కొద్ది ఇది ఎగురుతుంది, ఇది దాకపోతే ఇది బంద్ పడుతుంది, ఓకే ఓకే అట్లా. ఈ కండ అయిపోయినా కూడా బంద్ చేస్తుంది, మొత్తం ఆటోమేటిక్ బంద్ అవుతుంది. అల్లా బెస్ట్ అన్న, మంచిగా మార్కెటింగ్ మంచిగా ఉండి మీకు మంచి గిరాకీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఓకేనా? ఓకే అన్న. రైట్. మన జైచల్ల వీటి నుండి ఇవే తోలాలి నువ్వే అందరూ ఇక్కడ ఊరంతా ఇప్పుడు ఇక్కడ మనోళ్ళే బతకపల్లులే, కరిమేర కూడా మనోళ్ళే, సంఘం ఉంది ఆడాలది, అక్కడనే పోయి శనివారం అంగడి పోతారు, అటు అప్ప చెప్తారు. ఇక్కడ కొందరు నాలుగు సంచులు వేసుకుని సంద నడుపుకొని జైచాలు అక్కడ షాప్లో తిరుక్కుంటూ ఎత్తారు, కొంచెం ఎక్కువ వాళ్ళ సొంతం అన్నట. ఈ సాంచలు ఏంటంటే జనరేషన్ 3, అంటే ఫస్ట్ మనం తాత దగ్గర ఒకటి ఆ టైప్ చూసినాము, సెకండ్ వాళ్ళ మనవన్ దగ్గర ఇంకో టైప్ చూసినాం అన్న. దీనికి తేడా ఏందన్న? దీన్ని ఇది జపాన్ సాంచ అంటారు, ఇంతకుముందు అన్న చెప్పింది ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ సాంచలు. ఇక దానికంటే మొదలంటే మొగ్గం, చేతి మొగ్గం ఫస్ట్, ఇంగ్లీష్ సెకండ్, ఇది థర్డ్ జనరేషన్. దాని డిఫరెన్స్ ఏంటంటే అందులో ఇంగ్లీష్ సాంచాల్లో ఓన్లీ సింగిల్ కలర్ నడుతుంది. సింగిల్ కలర్ అంటే ఈ టైప్ ఓన్లీ వైట్ వస్తుంది. ఇందులో ఏంటంటే ఇప్పుడు వైట్ కాంబినేషన్ వచ్చింది, గ్రీన్ వచ్చింది. ఇందులో చూసుకుంటే ఏమైతుంది, ఇగో ఈడ వైట్ వచ్చింది, పింక్ వచ్చింది, బ్లూ వచ్చింది, ఇలా 4 కలర్లు వస్తాయి. దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఇది. ఓకే, ఆ జనరేషన్ కి ఇంగ్లీష్ దానికి జపాన్ దానికి ఏం తేడా అంటే అందులో ఒకటే కలర్ వస్తుంది, ఇందులో 4 కలర్లు మనము మల్టిపుల్ గా చేసుకోవచ్చు. ఓకే, దానికి దీనికి తేడా ఇది. దీని తర్వాత ఇంకో జనరేషన్ ఉంటుంది, ఇంకోటి ఉంది, అదేంటి? అది మన అక్కడ ఉన్నది, దాని పేరు ఏం పేరు అంటారు? అవి రేపాల్ అంటారు, సోల్జర్లు అంటారు. ఓకే, రేపాల్ సోల్జర్, దాని దగ్గర కూడా ఒకసారి పోదాం, అది ఎట్లుంటుంది చూద్దాం. ప్రాసెస్ అయితే సేమే, ప్రాసెస్ సేమే, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇప్పుడు ఇట్లా మన కండ ఉంటుంది, ఈ కండే జోటు ఉంటుంది, దానికి ఇది ఉండదు, డైరెక్ట్ కోమ్. ఇప్పుడు అటు కోములు ఉన్నాయి అక్కడ, ఆ కోమ్తోనే డైరెక్ట్ నడుస్తుంది అది. ఈ దాని వర్షానికి ఏంటంటే ఇది ఒక్కటి తప్పుతుంది అన్నట్టు, అక్కడ ఈ కండలు చుట్టేది కదా, ఈ కండలు చుట్టడం అనేది దానికి ఉండదు డైరెక్ట్. ఇవేంటి అన్న? ఇవి కోములు అన్న, కోములు అంటే దారం బెండలు, ఇవి దారం బెండలు. ఓకే ఓకే ఓకే, ఇవి ఏం చేద్దాం? ఇవి మన ఇప్పుడు సాంచకు పెట్టి ఇప్పుడు ఇట్లా నడపాలి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మీరు అక్కడ చూసారు కదా, అవి జోటలు ఉంటాయి, ఇది ఏంటంటే డైరెక్ట్ కోమ్ పెట్టి డైరెక్ట్ నడుస్తాయి. అదే మన ఇప్పుడు చూసిన జపాన్ కదా, అది జపాన్ అనుకున్న ఈ మిషన్లకు తేడా మస్తున్నది. అంటే అవేమో కొంచెం ఒక స్ట్రక్చర్లు ఉన్నాయి, ఇవి పెద్ద పెద్ద స్ట్రక్చర్లు ఉన్నాయి. అసలు దీని గురించి ఏందో మొత్తం చెప్పన్న. ఇదేంది? ఇది డిజైన్ కార్డ్ అన్న. ఏది డిజైన్ చేయాలంటే ఇదే కార్డ్? ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సాంచే
ఇప్పుడు ఎక్కడ ఏం దారం రావాలంటే ఇప్పుడు కలర్ దారం రావాలి. కలర్ దారం రావాలంటే ఈ డిజైన్ కార్డ్తోనే కలర్ దారం వస్తుంది. ఇది ఎట్లా మీరు చేస్తారు అంటే మీకేం తెలుస్తుంది ఇలా అంటే నాకు అంటే మాకు ఎట్లా అంటే తెలుస్తాయి. ఇప్పుడు ఈ లివర్స్ ఉంటాయి అన్నట్టు, వీటిని లివర్లు అంటారు. ఓకే మనకి ఏ లివర్ కావాలన్నా అప్పుడు ఆ లివర్కు ఈ హోల్ కొట్టాలి. ఓకే 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 ఆ కలర్ కాడ అప్పుడు కలర్ వస్తుంది. ఓకే ఓ దీనికి ఇంత ప్రాసెస్ ఉంది. ఓకే ఇప్పుడు ఇది కాక ఏమైంది దీంతో అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుందని ఇది తీసేసి ఏం చేసినప్పుడు న్యూ టెక్నాలజీ ఇది పెట్టినాం. అర్రే ఈ బాక్స్ ఇప్పుడు ఈ టెక్నాలజీ దానికన్నా అప్డేట్, దీనికన్నా ఇంకా అప్డేట్ ఏంటంటే ఈ బాక్స్ ఇది డైరెక్ట్ ఇంట్లో సేమ్ కంప్యూటర్ ల్యాప్టాప్ టైప్ కలర్ సెట్ చేసుకొని డైరెక్ట్ అవుతుంది, అదే సెట్ చేస్తుంది. దీని సిస్టంలో ఈ సిస్టంలో సెట్ చేస్తే ప్రోగ్రామింగ్ మొత్తం నడిపిస్తుంది. మనిషితో పని లేకుండా నడిపిస్తుంది. అవి మనిషి కన్ఫర్మ్ కావాలి. ఇది స్టాక్ అప్ అవుతుంది కానీ స్టాక్ అప్ కాదు. ఓకే 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 ఇది ఈజీ వర్క్, ఈజీ వర్క్, జల్ అయిపోతుంది. జల్ది అయిపోతుంది. ఓకే 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 ఈ నడిపేటోళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బంది కాకుండా ఉంటుంది. దీనికి సంబంధించిన మెకానిక్ కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఓకే ఓకే ఇప్పుడు అందులో ఇట్లా టప్పు టప్పుని కొట్టుకుంటుంది ఇంత దానికి బదులే ఏంది అని అంటే ఇప్పుడు ఇవి ఈ ఎక్కువ మీటర్లోనే ఈ దారంతోనే డైరెక్ట్ కోము అవిటికి ఉండేవి. అవిటికి బదులు ఏంటంటే ఇవి మొత్తం ఈ బెల్ట్స్ ఉంటాయి. ఈ బెల్ట్ సిస్టమ్తో నడుస్తుంది. దానికి మించి చూసుకుంటే ఇది కొంచెం రిస్క్ తక్కువ మనిషి. ఇది రిస్క్ తక్కువ అంటే దేని పరంగా అంటే ఇప్పుడు అది ఉంటుంది చూసినావు అట్లా కొట్టేటప్పుడు పుష్పోయి దెబ్బ తాకుతుంది. అది ఓసారి కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకో, అది ఎగిరి ఇప్పుడు ఇట్లా నడతా అంటే ఇట్లా ఎగిరి ఇటు మనకు కూడా తాకే అవకాశం. దీనికి ఆ ప్రాబ్లం లేదు. దీనికి ఆ ప్రాబ్లమ్స్. ఓకే 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 అంటే కొంచెం సింప్లిఫై అయింది, మంచిగా అయింది. ఓకే ఓకే ఇది ఎట్లా వర్క్ చేద్దామన్నా అంటే దీనికి ఒక్కొక్కసారి వర్క్ చేద్దాం ఎట్లా చేయొచ్చు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకల్లా దస్సి చూసుకుంటే ఏమైతే అంటే 2 వస్తాయి. ఇలా 4 వచ్చినాయి, ఇలా 3 దస్సీలు వచ్చినాయి. ఇలా ఇది సేమ్ దానికి ఉన్నాయి కదా, అన్నిటికి మాత్రం ఇది అన్నిటికీ కామన్ మాత్రం ఇది కంపల్సరీ. ఇవి లేనిది మనకు బట్ట అనేది రాదు. ఎందుకు అంటే అంటే ఇది కామన్ అన్నట్టు. ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఈ జాలాలు ఉన్నాయి కదా, ఈ జాలలో ఒక్కొక్క దారం ఉంటుంది. ఒక్కొక్క దారం ఇట్లా మనం అల్లుకున్నట్టు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు స్టార్ట్ అయిన నడిచినప్పుడు ఇవి కొన్ని సగం ఇట్లా ఇట్లా లేస్తే కిందికి ఉంటుంది. ఈ మధ్యకి వెళ్ళి పోయినాక ఈ అల్లుతుంది అన్నట్టు. ఇది కంపల్సరీ. ఇది జాలి ఉన్నాయి వీటికి పోగులు మనమే పెట్టాలా? మనమే పెట్టాలి. స్టార్టింగ్ ఏంటిదంటే మనమే నింపి పెట్టుకొని కట్టుకున్న తర్వాత ఇట్లా బట్ట తయారైతా ఉంటుంది. అర్థమైంది అర్థమైంది. అన్నిటికీ మాత్రం మనమే పెట్టాలి, మ్యాన్ పవర్ కంపల్సరీ అవసరం. సో ఇట్లా తయారైనాక మీ దగ్గరికి వస్తుంది, మేము ప్యాకింగ్ చేసి ఇవన్నీ కుట్టి చేసి కవర్ ప్యాకింగ్ చేసి మేము డెలివరీ చేస్తాం. ఇవి ఎందుకున్నాయి? ఇవి బటన్స్, ఇది స్టార్ట్, ఇది కొంచెం దగ్గర మూవింగ్ కోసం. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. అక్కడేమో కొంచెం ఆ మిషన్ సెకండ్ జనరేషన్ దగ్గర, థర్డ్ జనరేషన్ దగ్గర రిస్క్ ఉంది. ఎందుకంటే మనమే ఇట్లా అనుకోవాలి, ఇట్లా చేసుకోవాలి. ఇందులో బటన్స్ వచ్చినాయి, బటన్ వస్తే ముందరకు వస్తుంది, అది అవుతుంది, ఇది అవుతుంది. మంచి కొద్దిగా అయితే మనిషి అయితే సేఫ్, రిస్క్ లేకుండా ఉంటుంది. మళ్ళీ దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది కొంచెం ఫాస్ట్నెస్, ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది. ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అది ఫస్ట్ ఏమో 3 నెలలు అన్నాడు ఆ తాత. తాత 3 నెలలు అన్నాడు. అలా మనమడేమో ఓ నెల 15 రోజులు అన్నాడు. ఇప్పుడు 10 రోజులు ఇది 1 month 20 days 20 days లో అట్లా సెట్ చేసుకోవచ్చు. అంటే మిషనరీ పెరిగిన కొద్దీ కొంచెం తక్కువ అవుతుంది. సో దీని తగ్గట్టు మార్కెట్ మంచిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడన్నా దీనిలో ఈ మిషన్లు ఉన్నాయి కదా, ఈ మిషన్ లో ఓన్లీ ఖర్చుపులు తువాలేనా లేకపోతే సారీస్ కూడా తయారైతాయి అన్న? మన ఇష్టం. మరి ఎందుకు చేస్తలేరు మనం? సారీస్ అంటే ఇప్పుడు మాకు ఎట్లా మార్కెట్ అనుగుణంగా ఉంటుందో మేము ఆ రకంగానే మేము తయారు చేస్తాం అన్న. ఇప్పుడు మట్టుకు ఈ లుంగి టవల్స్ ఎక్కువ ఇవే ఆర్డర్స్ ఉన్నాయి అన్న. ఇదంతా ఓకే అన్న. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బల్క్ దారాలు ఏదైతుందో అది ఎక్కడ తయారైతుంది? ఇక్కడ అంటే దారం మనకు తమిళనాడు నుండి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఓకే, తమిళనాడు ఇక్కడ లేదన్న? ఇక్కడ మన స్టేట్లో లేదు. మన స్టేట్లో లేదు. ఓకే ఓకే. అది భీములు అదేమో అన్నారు, అది ఎక్కడ ఉంటాను? అది ఇప్పుడు భీమ్ అంటే వచ్చేసి ఇది భీమ్ అన్న మనకు. ఇప్పుడు దీని సెక్షన్ వేరే ఉన్నది. దీని సెక్షన్ కాడికి తర్వాత ఇది భీము. ఈ భీము తయారయ్యేది వేరే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా అంటే వాళ్ళు అక్కడ భీమ్ ఇక మీకు ఆడిపోతే అర్థమైపోతుంది. అన్ని దారాలు కలిపి ఒక 200 దారాలు కలిపి ఇట్లా పోస్తా అంటారు. అన్ని దారాలు కలిపి అయినాక ఈ భీమ్ అవుతుంది. భీమ్ అయినాక ఇక్కడికి వచ్చినాక సెట్ చేసి అప్పుడు అక్కడ ఓకే వెళ్దాం. ఓకే అన్న.
మొత్తానికైతే మనం ఏంది ఇదే ఎండు పాయింట్ కావచ్చు, లేకపోతే ఇదే దిక్కజల స్టార్ట్ కావచ్చు, నాకేం తెలియదు. మొత్తం మన బాపు నారాయణ బాపు ఈ విలేజ్లోనే ఉంటాడు. మనం ఎవరైతే స్టార్టింగ్లో ఒక అమ్మతోని మనం కూర్చుండి అమ్మల్లా ఈ ఆ రాట్నం ఏదైతే చేసుకున్నామో అలా నడుపు కొడుకు బాపు. నమస్తేనే. నమస్తే. బాగున్నా అంత బాగున్నా. అసలు ఏంది ఈ పెద్ద గోదాం ఉంది, ఇది అంతేంది, అంతా మాకు మొత్తం చెప్పు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీని పేరు కోము అంటారు, కలర్. కోమ్. దీన్ని కలర్ మనం వాడుకునే భాషలో చెప్పండి చింత సిగురు కలర్ దీని పేరు. చింత సిగురు కలర్. వీటిని ఏం చేస్తాము, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ వరుసగా పెట్టి ఉన్నాయిగా లైట్. ఎందుకు పెట్టిల్లు ఇట్లా వరుసగా పెట్టినామంటే దేనికి అంటే దీని పేరు అడ్డ అంటారు. ఈ అడ్డ ఈ రౌండ్ ఆఫ్ మొత్తం ఉందా 2 స్టెప్పులు. దీని అడ్డం మీద ఈ కోములన్నీ నిలబెట్టినాం. నిలబెట్టి ఒక్కొక్క దారం తీసుకొని అక్కడ దాకా తీసుకెళ్ళాలి. మేమే తీసుకెళ్ళాలి. దీనిలో పెట్టి ఇంచెలు తీసుకొని అక్కడికి పెట్టి అంచెల్లి మనీ బోర్డు అంటారు, ఇక పూసలు కనబడుతుంది. అది మనీ బోర్డు ఈ పూసలు. ఆ తర్వాత పన్నె అంటారు, పన్నె. అంచెలు తీసుకుపోయి దాన్ని డ్రమ్ము అంటారు, డ్రమ్ము. డ్రమ్ముకు ఈ దారాలు తలిగేసి స్టార్ట్ చేస్తాం మిషన్. ఒక్కొక్క పట్టు అట్లా మనం పోసుకుంటూ వెళ్తే ఒక భీమ్ లాగా తయారైద్ది. కాదు, నాకు డౌట్ ఏంటంటే గివన్నీ ఎందుకు ఇట్లా పెట్టిల్లని ఇట్లా ఈ దారాలన్నీ తీసి అక్కడ తయారు చేయడానికి ఇవే ముఖ్యంగా. దీన్ని అక్కడ రెడీ అయింది చూసినా కొంచెం ఒకసారి ఇట్లా చూపిస్తా. ఎన్ని చేస్తున్నావు బాబు నువ్వు? నేను మహారాష్ట్రలో 25 సంవత్సరాలు ఇదే పని చేసిన. మహారాష్ట్రలో మరి అప్పుడు ఇక్కడ లేకుండా మరి అక్కడ అప్పుడు లేవు. ఇక్కడ అందరం అప్పుడు చాలా మంది మహారాష్ట్రలో ఉపాధి కోసం అక్కడే పనులు చేసి బ్రతికినాం కాబట్టి ఆ మహారాష్ట్రలో పనులు తగ్గి వలన మన ఇంటికాడే మనం ఉండి మన పని మనం చేసుకుందామని అందరం ఎవరి పనులు వాళ్ళు. ఇది వచ్చేసి మా మిత్రుడే అతనిది. ఈ వర్క్ నేను చేసిన కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ టోటల్ చేస్తాను. ఒక్కొక్కటి ఉంది వరుసగా ఇలా అంటే మనం చూపిస్తుంది. చూపిస్తుంది దీన్ని ఇట్లా ఇక్కడ నుండి ఇలా దీంట్లోకి వెళ్ళి తీసుకొని దీని మీదకి ఎక్కిస్తాం. దీని మీదకి ఎక్కించి ఇలా ఒక్కొక్క పొట్టు ఇక్కడ వరకు వస్తుంది. ఇది ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది పని. అయిన తర్వాత ఏం చేస్తాము, దీని రివర్స్ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళిన అక్కడ పైపులు ఉంటాయి, పైపు అది తీసుకొచ్చి దీనికి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత అటాచ్ చేస్తే మళ్ళీ అది దీనికి చూడతా దారాలను తీసి పొట్టలు దీనికి ముడేస్తాం. ఆ పైపు ముడితే రూలింగ్ చేసుడు చేసిన తర్వాత టోటల్గా ఇలా తయారవుద్ది. ఇలా తయారైన తర్వాత దీన్ని తీసుకెళ్లి మిషన్ సాంచాలి. మాట్లాడుకున్నది మొత్తం మిషన్లకు. ఆ మిషన్లు వెనక సైడ్లో పెట్టి మళ్ళీ దారాలు తీసి మళ్ళీ అతుకు పెట్టి తీసి బట్టగా తయారు చేయడానికి ఇక్కడి నుంచి స్టార్ట్. అంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉన్నదంటే ఫస్ట్ మనకు ఏవైతే ఆ ఉండల దారాలు ఉన్నాయో అక్కడ మనం ఇప్పటిదాకా చూసినాం కదా, అక్కడ పాయింట్ టు పాయింట్ పెట్టుకుంటే ఇక్కడికి వస్తే ఇది మంచిగా రౌండ్. అంటే ఫస్టే వీళ్ళు ఒక కలర్ ప్యాడ్ అనేది తయారు చేస్తారు, అంతేగా బాబు? అంటే ఏ డిజైన్ అన్నో ఫస్టే వీళ్ళు రెడీ చేసుకుని అక్కడ పెట్టుకుంటే అది మొత్తం దీన్ని చుట్టినాక వీళ్ళు బీమ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాక ఆ బీమ్స్ అనేది ఈ కలర్ తీసుకొస్తుంది. వీళ్ళు తీసుకపోయి ఆ సాంచల దగ్గర పెట్టినాక వాళ్ళు ఒక బట్ట అనేది ఆ కలర్ ప్యాలెట్లో ఒక బట్ట తయారు చేస్తారు. మరి డిజైన్స్ అనేది ఇక్కడనే తయారవుతుంది. అక్కడికి అయిన తర్వాత మిషన్ మీద బట్ట తయారవుద్ది. ప్రాసెస్ ఇలా ఉంటుంది. అక్కడికి అయిన తర్వాత సాంచలు కూడా మీకు అన్ని అర్థమైపోయినాయి. ఇది ప్రాసెస్. ఇది నువ్వు గత 20 సంవత్సరాలు చేస్తున్నావా? 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆల్రెడీ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. నా వయసు 52. 20 సంవత్సరాల కాలం నాకు దీనిలో గడిచిపోయింది నా లైఫ్. దీనిలో ఉన్న ఇబ్బందులు ఏముంటాయి నీకు? ఇబ్బందులు అంటే ఇప్పుడు ఇక్కడ చేసేటప్పుడు ఓకే, ఇది ఇక్కడ రూలింగ్ అంటాం, వెనక తిరుగుతుంది. వెనక తిరిగేటప్పుడు ఏమైతుంది తెలుసా, మనం ఉంటాం దీన్ని చూసినప్పుడు ఏమవుతుంది మనకి ఇలాంటి చొక్కా కానీ పాయింట్ కానీ ఇలాంటివి ఉండకుండా నెక్కరు షార్ట్ వేసుకొని చేయాలి. ఒకవేళ అది తిరిగేటప్పుడు ఏమైతే తెలుసా, ఏమాత్రం మనం పైన ఒక దారపోసం మామూలుగా ఇది తెగదు. నువ్వు ఇట్లా చేతిలో పట్టుకొని ఒక్క పోసన లాక్కెళ్తా లోపలికి. అది గోరు తట్టుకొని చూడకుండా కూడా నేను టచ్ చేసిన వాడుకో ఈ గోరుతోనైనా కూడా దీన్ని తీసుకొని మనం లోపల వేసేస్తుంది, మీదికెళ్ళి అది కప్పేస్తుంది. అంతే. బాగా రిస్క్ ఇది, రిస్క్ పని బాగా. అందుకే ఆ మధ్యలో ప్రమాదాలు కూడా బాగా జరిగినాయి అక్కడ. అదే మధ్యలో చేనేత కార్మికులు ఇట్లా చనిపోయారు మిషన్లు అంటే ఇదే. ఇవే దీన్ని చాలా ప్రమాదకరమైన పని. దీన్ని బాగా జాగ్రత్తగా
ఎన్ని టెన్షన్లు ఏమున్నా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత అయినా చేయాలి కానీ ఏదో ఆలోచించుకుంటూ చేసే పని అయితే కాదు కాదు. ఇప్పుడు అన్ని రోజులు చేస్తున్నావు కానీ అంటే దీనివల్ల ఏమన్నా మంచిగా లబ్ధి అయితే మీకు దక్కిందా? ఉంటుంది. ఇది మనకు ఒకటి తయారు చేసి ఇస్తే మనకు ఒక 500 వస్తాయి. 500 ఒక్కదానికి? రోజు ఒకటి తయారు చేస్తాం, ఒక్క బీమ్ టోటల్ ఇలా కంప్లీట్ చేసేస్తాం. ఒకటే? ఇక్కడైతే ఒకటే, మహారాష్ట్రలో 6 తయారు చేస్తాం ఒక రోజులో. ఓకే 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 ఓకే. ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పుడు మీరు 20 సంవత్సరాల నుంచి చెప్తున్నా వచ్చిన అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది దీనిలో? వర్క్ సేమే, కాకపోతే అక్కడ ప్రొడక్షన్ బాగా వెళ్తుంది. ఎక్కడ? మహారాష్ట్రలో. ఇక్కడ తక్కువ మిషన్స్ కాబట్టి ఓకే అక్కడ ఒక 100 మిషన్లకు మనం ఒక్కరిని తయారు చేసే కెపాసిటీ ఉంటుంది అక్కడ. ఓకే ఓకే. ఒకటే మ్యాన్ పవర్ కానీ అక్కడ వర్క్ ఎక్కువ, మిషన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇక వీళ్ళు మనది ఎట్లుంటుంది అంటే మనం మటుకు 20 ఉన్నాయి మిషన్లు, 20 మంది మనకు ఒక 7 మిషన్ సరిపోద్దని దీన్ని బట్టి కవర్ చేసుకుని మిగతా మనం వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు. సమయం ఉంటుంది కాబట్టి మనకు రోజుకి ఒకటే తయారు చేస్తారు, లేకపోతే 2 కాదు 3 చేయొచ్చు. ఇక్కడ చేయొచ్చు. అంత ప్రొడక్షన్ మనకి ఇక్కడ ఉండదు. ఒక్కటి చేసినా పర్వాలేదు, ఒక 2-3 వచ్చిన ఒక రోజు రాకున్నా మీకు ఇతర మనకి ఏమైనా వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు మనం. అంత తొందరగా ఏమి ఉండదు అన్నట్టు. అక్కడ డైలీ వర్క్ అన్నట్టు. పెద్ద మిల్లులు ఉంటాయి కాబట్టి మిషన్లు బాగుంటాయి, వర్కర్స్ బాగుంటారు కాబట్టి నడుస్తుంది. ఇక్కడ ఎంత 20 సంవత్సరాలు అంటే 20 భీములు. ఇది ఇంచుమించు నెల 15 రోజులకు ఒకటి నడుస్తుంది. మన సాంచలకు పవర్ లూమ్స్ ఇది 1.5 నెల 15 రోజులు వద్ది. 20 సంవత్సరాలకు 20 భీములు తయారు చేసి పెట్టాం. నెల 15 పని లేదు. ఇక మనం అప్పుడు ఏం చేస్తాం చెప్తున్నాం అంటే రోజు ఒకటి పోసుకుంటూ పోయి మిగతా మనం వేరే వర్క్ చేసుకోవచ్చు. దీని మీద ఆధారపడకుండా ఇతర వర్కులు మనం ఏదైనా చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ మళ్ళీ మహారాష్ట్రకు పోడేందుకు ఇక్కడ భార్య పిల్లలతో అందరూ గడుపుకుంటూ ఈ పని చేసుకుంటూ ఉపాధి కూడా మనకు కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పరచుకున్నాం. 10 విషయాలు దాదాపుగా ఇక్కడ ఒక 100 చిల్లర ఉంటాయి మిషన్లు. అందరూ ఇక్కడ ఉపాధి పొందుతున్నాం. మనమే కాకుండా మనం ఇద్దరికి పని కల్పిస్తున్నాం. సూపర్ సూపర్. ఒక 100 చిల్లర ఉన్నాయి. నేను ఇప్పుడు ఇవ్వదాకా అడిగిన వాళ్ళని కూడా అడిగిన వాళ్ళు ఏమంటారు, ఒకటే ముచ్చట అంటారు, మరి బయటకు పోయి కూడా పనులు చేసుకోవచ్చు అంటే వాళ్ళు కూడా అదే అంటారు, భార్య పిల్లలతో ఉంటాము, ఎంతో కొంత వస్తుంది, అందరితో మంచి సంతోషంగా ఉంది. ఇప్పుడు పోయే పొజిషన్ లేదు. అక్కడ కూడా పనులు అంతంత మాత్రానే ఉన్నాయి, ఒకప్పటిలాగా నడుస్తలేదు మహారాష్ట్ర కూడా. నాకు అదే డౌట్ బాపు, ఒకప్పుడు చేనేత వర్క్ అంటే కొంచెము పెద్ద డిమాండ్ ఉండే. నేను విన్నా ఏది అగ్గిపెట్టెలో పట్టే చీరను కూడా మన సిరిసిల్ల పరందాములు నేశారు అగ్గిపెట్టెలో. అవును, అంటే మనకు తెలుసు చేనేత వర్కింగ్ కళాకారులే, ఇది ఒక కళే. అదే అప్పుడు దానికి దీనికి ఏమన్నా డిఫరెంట్ అయిందా మరి? అంటే డిఫరెంట్ అనేది కాదు కానీ తగ్గింది, వర్క్ బాగా తగ్గింది. అయితే ఏమైంది, అప్పుడు ఒకరి తర్వాత ఒకరు పని నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండే. ఇప్పుడు మా వరకే అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలకే మేము చెప్తలేము, వాళ్ళకి తెలియదు, రాదు, వాళ్ళు వేరే ఫీల్డ్లకు పోతుర్రు. ఇది అనేది ఎక్కువ ఇప్పుడు అప్పట్లాగా డెవలపింగ్ లేదు. మాకు వచ్చిన వరకే ఇది, తర్వాత తరం వరకే అదివరకు ఏ టెక్నాలజీ వెళ్తుంది ఇంకేం వెళ్తుంది కానీ కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ మొగ్గు చూపుతలేరు దీని మీద. ఇది వర్క్ ఇట్లా మంచిగా చేసుకోవాలంటే ఏముంటే మంచిగా ఉంటుంది అంటే మీకు బాబు? అంటే నేను ఆ సాంచలు అవన్నీ చూసినా కదా, అంటే ఫస్ట్ ఆ తాత చేసిన సాంచకి అప్డేట్ అవన్నీ మంచిగా వచ్చినాయి. మరి దీనికి రావా, అట్లా చేసుకోరాదా, అట్లా ఉన్నాయా? ఈ టెక్నాలజీ ఉన్నది కానీ ఇప్పుడు ఆ మిషన్లు ఇక్కడ లేవు. ఓకే, సిరిసిల్లలో ఉన్నాయి, టెక్స్టైల్ పార్క్లో ఉన్నాయి. ఓకే ఓకే. అవి ఆటోమేటిక్స్ మన మిషన్లు చూసినావు కదా, రేపర్స్ అని అన్నా, బటర్ సిస్టమ్, కంప్యూటర్, అది సిరిసిల్లలో మాత్రమే ఉన్నాయి. ఓకే, వీటికి సంబంధించి సేమ్ మిషన్ టోటల్ వేరే ఉంటుంది. అది ఓకే ఓకే అప్డేట్ వచ్చినాయి. అవి దాని పరంగా రిస్క్ ఉండదు, రిస్క్ ఉండదు, ఎక్కువ ప్రమాదం ఉండదు. బాగుంటుంది. అది అప్డేట్ వచ్చినాయి, సిరిసిల్లలో ఉన్నాయి. కానీ ఈ మన మట్టుకు దీంతో సరిపెట్టుకోవచ్చు, సరిపోతుంది. అది పెట్టాలంటే పెద్ద మొత్తాన్ని పెట్టుబడి, అది కుదరదు ఇక్కడ. అది దానికి ఏంటిది పైట్ పీసులు, సెట్ పీసులు, అవి నడిచేదానికి ఆ మిషన్ అవసరం. దానికి ఏం లేకున్నా ఒక మిషన్కి 10 లాక్ తక్కువ ఉంటుంది, 10 లక్షలకు ఎక్కువ ఉంటుంది. ఈ కామన్గా ఇది ఇంతవరకు దీంతోనే సెట్ సెకంటరీకి అయింది. ఇదంతా మనం ఊరంతా కలిసి కావాలంటే ఒక్కడే సరిపోద్ది. అది ఎన్ని మిషన్లు ఉన్నాయో అందరికీ ఆ ఒక్క మిషన్ అయితే ప్రొడక్షన్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఇది నీ సొంతమానే మరి? ఇది ఈ సొంతంగా మా మిత్రుంది, నేను చేసిన పని ఇది. ఈ వర్క్ చేశాను కానీ డాక్టర్ స్వామి అని మా బావ అయితే అతంది. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి కోసం ఇక్కడ తీసుకుని వచ్చాను. ఇదే వర్క్ తెలిసి నాకు వేరే పని లేదు. ఇక ఇప్పుడు సాంచలు లేవా మరి మీకు? ఉన్నాయి, ఇప్పుడు నేర్చుకున్నా. మా పని కూడా నేను చేసుకుంటున్నా. ఈ పని చేస్తాను నేను ఇప్పటికైతే మంచిగా ఉన్నది దీనివల్ల, పర్వాలేదు. నేను మళ్ళా అది మన అమ్మ
అమ్మ ఉంది కదా, ఆ అమ్మ దగ్గర ఒక ఇంట్లో ఒక ఫోటో చూసిన, ఇది వృక్షము, అది పద్మశాలి వృక్షం తెప్పించిన. అసలు దాని గురించి ఒకసారి మాకు చెప్పే. ఇదే అసలు ఇది దీని ఏంది అసలు? ఇది వంశ వృక్షం అంటే ఈ అందరి క్యాస్ట్ ఎవరైతే కులాలు ఉన్నారో వాళ్ళ యొక్క మన మీరున్నారు, మేమున్నాం, ఇలా పద్మశాలి వంశ వృక్షము అంటారు దీన్ని. కాకపోతే మీ పేర్లు కూడా ఉంటాయి, మీ ఇంటి పేర్లు, అన్ని కులాల అందరికి గోత్రాలు సంబంధించింది ఈ వృక్షం. మీ ఇంటి పేరు కూడా ఇందులో ఉంటది, ప్రతి ఒక్కరికి వర్తించుద్ది. కాకపోతే పద్మశాలి వంశ వృక్షం అన్నారు కానీ గోత్రాలకు ప్రతి ఒక్కరి ఇంటి పేరుతో సహా ఇందులో చూసుకోవచ్చు. మీ గోత్రం ఏది, మీ గోత్రం ఏది, మీ గోత్రం ఏది, దానికి ప్రత్యేకంగా వృక్షాన్ని అదే అంటారు. ఈ వృక్షాన్ని మీరు ఒక దేవునితో సమానంగా చూసుకుంటారు. ఓకే, సూపర్ ఉన్నది. ఇది మన చేనేత కార్మికుల యొక్క జీవన శైలి. అంటే వాళ్ళు ఒక బట్టను ఎట్లా తయారు చేస్తారు, ఆ బట్ట తయారు చేయాలంటే ఇట్లాంటి మిషన్లు అవసరము, వీళ్ళు వాడే పరికరాలు కానీ, వీళ్ళు ఏ మొత్తంలో ఎంత వాడతారు, మళ్ళీ వీళ్ళు అంటే ఈ మిషన్లు వాడే గొప్ప కాదు కానీ వీళ్ళకు ప్రాణాపాయం కూడా మస్తు ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. సో అవన్నిటిని తట్టుకొని అవన్నిటిని వేసి కూడా వీళ్ళు జీవనం సాగిస్తారు. మనకు తెలిసిన పని ఇదే కాబట్టి వేరే చేయలేము, కొత్తది నేర్చుకున్నంత ఇప్పుడు లేదు. కాబట్టి ఇలాగే జీవించడం 40 సంవత్సరాల కాలం ఇలా గడిచిపోయింది. మా వరకు అయితే పర్వాలేదు ఇప్పటికీ. ఇక తరం ఏమన్నా కొత్త మార్పులు చేర్పులు ఏమైనా వస్తే చూసే ముందు టెక్నాలజీ పెరుగుతుంది. సో చూద్దాం. ఓకే బాబు, ఇప్పటి వరకు ఓకే, థ్యాంక్ యూ, సంతోషం. ఇక్కడ దాకా వచ్చినందుకు మీరు మంచిగా ఉండాలి, మా పద్మశాలి గురించి తెలుసుకున్నందుకు మీకు అందరి మీ టీం వర్క్ అందరికి ధన్యవాదాలు. ఇది ఏం వర్క్ అవుతుంది? ఇది ఎంబ్రాయిడరీ అన్న. ఇది ఏంటంటే అప్పుడప్పుడు మనం ఖాళీ ఉండకుండా మా వాళ్ళకు తీసుకొచ్చి పెట్టినాం. ఇది మన లేడీస్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ మిషన్. డిజైన్స్ ఇంట్లో మనం సెట్ చేసుకుంటాం. ఇది ఇంట్లో సెట్ చేసుకుంటాం. ఎంత పడ్డది మిషన్? ఇది 3.5 lakhs. అంటే ఈ గిరాకు ఉంటుందా మరి? ఉంటుంది. ఈ మధ్య ఇది కూడా అందరికి యూజ్ చేస్తారు. 3 విలేజ్ ఇలా ప్రతి ఒక్క విలేజ్లో ఒక్కొక్కటి అయిపోయింది. ఇక అట్లా కొంచెం ఇది కూడా డల్లే ఉంది. ఏంటంటే ఏదో ఒకటి పుట్ట కోసం ఏదో ఒకటి చేయాలి, తప్పదు కానీ చేయకపోతే. అదే ఇవి ఈ మిషన్ ఇది కుట్టు మిషన్ అన్న. ఇది ఏంటంటే మన ఖర్చు 1 side టిచ్చింగ్ చేస్తారు. ఇది కూడా ఓవర్లకు 1 side టిచ్చింగ్ చేస్తారు. అంటే వన్ సైడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఇట్లా ఉన్నది కదా, ఇట్లా ఉంది కదా, ఇది ఏం చేస్తుంది మిషన్ ఇట్లా కొడుతుంది ఈ రకంగా. ఇది మన ఇండ్ల మిషన్ లెక్క కాదు, ఇది డిఫరెంట్ మిషన్. ఒక స్ట్రక్చర్ తీసుకొస్తాయి మంచి. ఈ అట్టిగా ఇట్లా ఉన్నది అనుకోండి, ఇవి ఏమైతే ఇట్లా పోగులు వెళ్తాయి. ఈ పోగులు వెళ్ళకుండా మిషన్ మీద టిచ్ చేస్తే ఇప్పుడు ఇట్లా టిచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ఏదో మిషన్ ఏదో ఒక పని అయితే ఏదో ఒక పని చేస్తాడే. అది కూడా అదే మిషన్. ఇదేంటిది? ఇది మన హైడ్రాలిక్ మిషన్ అన్న. ఇది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఆడ మడత పెట్టినాం, ఇగో ఈ రకంగా ఉండే. ఇప్పుడు ఈ రకంగా ఉన్న తర్వాత ఏమవుతుంది అంటే మనం మడత పెట్టిన తర్వాత ఇప్పుడు అక్కడ చూస్తారు ఎంతమంది ఫోల్డ్ చేయాలి, నీట్గా ఐరన్ చేసినట్టు మంచిగా అవుతుంది. అప్పుడు స్టిఫ్గా అవుతుంది. అప్పుడు ఏంటంటే కస్టమర్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, ఫ్రెష్గా. అదే ఈ ఖర్చులు ఇవన్నీ అన్ని ఏదైనా కానీ ఇవన్నీ ప్రెస్ చేసి ఇక్కడ పెట్టినాం. చూసారా, అంటే కాలానికి తో పాటు మనం కూడా అప్డేట్ మారాలని ఇదన్నీ ప్రయత్నం. ఈ వ్యవస్థ కూడా మంచిగా ఉన్నది. అంటే అన్న వాళ్ళే అదేంది రాట్నాలు చేసుకుంటా, అప్పుడు వెనకట సాంచలు నడుపుకుంటా అన్న వాళ్ళే సాంచలు నడుపుకుంటారు. ఇట్లా తయారు చేసుకొని ప్యాకింగ్ అన్ని వేసుకొని ఒక 5 రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ప్రొడక్ట్ అనేది పోతుంది. సో అన్న ఇంకా మంచి కూడా చేయాలి, కొత్త డిజైన్లు కొత్త అవి కూడా చేయాలన్న. పక్క పండు కూడా ఏం నడుతుందన్న? వాళ్ళేమో లుంగిలు మడతారు ఇక్కడ గరం బాగా అవుతుంది. నెక్స్ట్ ఇంకా కొత్తగా ఏదన్నా డిజైన్లు ఏమన్నా ఉన్నాయా మరి? అట్లా మనం కొత్త డిజైన్ తయారు చేస్తేనే మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ కొత్త దాంతో ఏమవుతుంది అంటే పాతవి కూడా కొన్ని అడుగుతారు, పాత దాంతో కొత్తవి కూడా కొన్ని తీసుకుంటాడు. ఇప్పుడు స్టార్ట్ చేసి ఎన్నో రోజులు అయిందన్నారు?
2012 నుండి స్టార్ట్ నా జర్నీ. 12 నుంచి స్టార్ట్ చేశారు. అప్పుడు మార్కెట్ ఎట్లుండే అన్న, ఇప్పుడు మార్కెట్ ఎట్లుంది? అప్పుడు ఎట్లుండే అన్న అంటే అప్పుడు మార్కెట్ బాగుండే. ఇప్పుడు ఏమైంది అంటే ఓపెన్ మార్కెట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఎవరికైనా కానీ మనకు ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలోకి వచ్చింది అంటే ఏ మిల్లు రేటు ఏమున్నది, ఏ దారం రేటు ఏముంది అనేది మొత్తం ఫోన్లోనే చూస్తాను. అప్పుడు ఒకప్పుడు ఇదంతా టెక్నాలజీ లేదు కాబట్టి ఈ మనం ఇంత రేట్ చెప్తే గంత అని ఉన్నది. ఇప్పుడు సో అదేం ఇక లేదు, మార్జిన్ అనేది ఎక్కువ లేదు, మార్జిన్ అనేది తక్కువ ఉన్నది. అయిపోయింది. ఇప్పుడు గిల్లు ఉంటారు చూసినాం అన్న, ఇట్లా ఊరికి అమ్మనికి పోతారు చూసినాం, వాళ్ళకి మనమే సేల్ చేస్తామా? వాళ్ళు మన దగ్గరనే కొనుక్కోపోతారు, మన దగ్గర నుంచి ఒక బల్క్ హోల్సేల్ కొనుక్కోపోతారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి హోల్సేల్ లో కూడా తీసుకుంటారు. ఇక్కడికి వచ్చి కూడా మన దగ్గర హోల్సేల్ లో తీసుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళు, మన విలేజ్ వాళ్ళు తీసుకుంటారు. ప్లస్ ఇక మన ఎక్కువ శాతం మన డైరెక్ట్ ఆర్డర్లతోనే సేల్ చేస్తాం. అన్న ఇంత స్టాక్ ఉంది కానీ, ఇంత స్టాక్ ఉంది పుష్కన, అంటే ఇంత స్టాక్ ఒక నెలలో సేల్ కాలేదనుకో, అప్పుడు మీకు లాభాలు ఎట్లుంటాయి అన్న? నష్టం ఉంటుంది. ఇప్పుడు ఇంత స్టాక్ ఆగింది, ఇంత స్టాక్ ఆగితే మనం ఏంటంటే ఇప్పుడు మనం రా మెటీరియల్ తమిళనాడు నుండి తెప్పిస్తాం. వాళ్ళు ఏంటంటే ఫోన్లు చేస్తారు. ఇంతకుముందే ఫోన్ చేసిండు, ఏమైంది సార్ డబ్బులు వేయలేదు అని అంటే మనం ఏం చేస్తాం, వేరే క్యాన్సల్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చానే కానీ వానికి నింపాలి. అప్పుడు ఏమవుతుంది, మన ఇంట్రెస్ట్ మీద పడ్డట్టుగా నష్టపోయినట్టు కదా, అట్లా కూడా నష్టం ఉంటుంది. అదే ఇప్పుడు మనకు కరోనా సిచ్యువేషన్ వచ్చింది, సో అట్లా ఆ టైం 2 ఏళ్ళు 3 ఏళ్ళు మొత్తం స్టక్ అయిపోయింది. అప్పుడు మనం అప్పుడు ఏం చేసినాం, గిట్నే స్టాక్ బాగా అయిపోయింది. మేము మిత్తిలో తీసుకొచ్చి పని చేసిన రోజులు ఉన్నాయి. మళ్ళీ మిత్తి తీసుకొచ్చి పెట్టి అప్పుడు నష్టపోయినాం. ఒకసారి నష్టం ఉంటది, లాభం ఉంటది. ఇప్పుడు సేల్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడైతే ఓకే, ఇప్పుడు సేల్ మంచిగా ఉంది, నడుస్తుంది. ఇప్పుడు 5 రాష్ట్రాలకి మనము ప్రోడక్ట్ ఇస్తున్నాం, 5 రాష్ట్రాలకి. అవును. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఎట్లా, ఇంట్లో ఈ డిజైన్ మీరు ఎట్లా చూస్ చేసుకుంటా, అంటే ఎట్లా అవుతుంది ఇదంతా? ఎట్లా అంటే మనం చూస్తాం అన్నట్టు. ఇప్పుడు ఇది ఎట్లా తయారు చేసినాం, మన బతుకమ్మ చీర ఉండే, ఓకే, దాన్ని బట్టి ఇట్లా ఎట్లా చేసినాం. మన కస్టమర్ కొంచెం ఇదేమో చిన్న బార్డర్ ఉన్నది, ఓకే, ఇది చిన్న, ఎప్పుడు చిన్నగా ఉంటే ఎట్లుంటుంది కొంచెం రొటేషన్, కానీ ఇది కొంచెం పెద్దగా తీసినాం. ఓకే, ఎప్పుడెప్పుడు మనం కూడా అప్డేట్ అవుతా అంటేనే కస్టమర్ దీంతో పాటుగా ఇవి కూడా కొన్ని పీసులు పంపించండి సార్ అని చెప్తాడు. ఓకే, అంటే ఇప్పుడు తయారు చేస్తారు చూసినా, వాళ్ళకి ఈ డిజైన్ కావాలా మీరు చెప్తారా ఎట్లా? మేమే ఓన్ తయారు చేస్తాం. తయారు చేసి ఏం తయారు చేస్తారు? ఈ డిజైన్స్ క్రియేట్ చేస్తాం మీరే. క్రియేట్ చేసి మన వార్పర్కు లిస్ట్ ఇస్తాం, ఇట్లా పోయి అని చెప్తే ఆ వార్పర్ ఈ రకంగా పోసి మనకి ఇస్తే మనం సాంచనికి ఎక్కిన తర్వాత మనం ఇక అట్నే